కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలిరా రప్ప ఆడాలి. బాటేదైనా కానీ మన ముందుకెళ్ళాలి, పోటీ ఉన్నా కానీ గెలుపొంది తీరాలి. ఏయ్ కొడితే కొట్టాలిరా ఇరగొట్టాలి. వచ్చేసి చెబుతున్నాం, ఈసారి రామ్ చరణ్ దెబ్బకు బాక్స్ ఆఫీసు బద్దలయ్యి ముక్కలు ముక్కలైపోద్ది అంతే. అట్లా ఉండబోతుంది బుచ్చిబాబు డైరెక్షన్ చేస్తున్న RC16 సినిమా. ఒక్కొక్కడిని ఇడిసేదేలే. RC16 సినిమాకి సంబంధించి రోజుకో కొత్త విషయం బయటకు వస్తున్నది. ఆ బుచ్చిబాబు బుర్రలో ఏటున్నదో కానీ గురువు సుకుమార్ కంటే మా బ్రహ్మాండంగా ఆలోచిస్తున్నాడు. అందుకే ఇప్పటిదాకా టాలీవుడ్ లో ఎవరి సినిమాలకి పని చేయనోళ్ళంతా బుచ్చిబాబు సినిమా అనగానే లగెత్తుకుని వచ్చేశారు. మొదటి సినిమా ఉప్పెనలో విజయ్ సేతుపతిని ఒప్పించి ఈలనిజం చేయించాడు. రాయణం పాత్ర తలుసుకుంటేనే గుండెల్లో గుబిలెత్తిపోద్ది ఇప్పటికీ. ఇక ఇప్పుడు తెలుగు సినిమాలకి పని చేయాలని మొహం మీదే చెప్పిన రేమాన్తో డప్పులు కొట్టిస్తున్నాడు. కన్నడోళ్లను, తమిళోళ్లను, హిందీ వాళ్ళను ఎక్కడెక్కడి నుంచో అందరినీ రప్పిస్తున్నాడు. బ్రహ్మాండం బాధలైపోయే సినిమా తీస్తున్నాడని బాబా షూటింగ్ కూడా పరుగులెట్టిస్తున్నాడు. ఇక పెద్ద విషయం ఏంటంటే బుచ్చిబాబు రామ్ చరణ్ సినిమా ఆటల సినిమా అని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. కానీ అది ఏం ఆటో ఎవ్వరు చెప్పడం లేదు. రోజుకో ఆట పేరు వినిపిస్తుంది. ఓసారి క్రికెట్ అంటారు, ఓసారి కబడ్డీ అంటారు, ఓసారి కుస్తీ అంటారు. ఇట్టా ఒక్కొక్కరు ఒక్కో ఆట పేరు చెప్పుకుంటూ 6 డజన్ ఆటల గురించి చెప్పారు ఇప్పటిదాకా. ఇక ఇప్పుడేట్రా అంటే సినిమాలో రామ్ చరణ్ ఆట కూలీగా నటిస్తున్నాడట. హాయ్ బాబోయ్, తాపీ కూలీ గురించి విన్నాము, వ్యవసాయ కూలీ గురించి విన్నాము, ఈ ఆట కూలీ ఎట్రా బాబా అనుకుంటున్నారా? అదే మరి కొత్త విషయం. ఎట్టాగైతే ఇప్పుడు IPL జట్టులోకి ఆటగాళ్ళను డబ్బులెట్టి కొనుక్కుంటున్నారు, అట్టా కొంతమందిని కొనుక్కొని ఓ జట్టులో తయారు చేసి ఆటలాడిస్తారట. అదిగో సినిమాలో ఆటలాడే ఓడినట్టు రామ్ చరణ్ ఆడినందుకు రోజుకింత అని డబ్బులు ఇస్తారట. ఆట కూలీ అంటే అదనమాట. ఇప్పటికే రామ్ చరణ్తో కలిసి క్రికెట్ ఆటకు సంబంధించిన సన్నివేశాలన్నీ షూటింగ్ చేశాడట బుచ్చిబాబు. ఇక్కడే ఇంకో పెద్ద విషయం ఒకటి వినిపిస్తుంది. RC16 లో MS ధోని నటిస్తున్నాడట. రామ్ చరణ్ కు క్రికెట్ లో టెక్నిక్లు నేర్పించే పాత్రలో ధోని నటిస్తున్నాడట. బుచ్చిబాబు అనుకున్నాడంటే ఓ పట్టాను వదిలిపెట్టాడు. అందుకే ధోనికి కథ వినిపించి చిన్న పాత్రేనని ఒప్పించాడు అంటున్నారు. వాడి తాసాదియా. RC16 లో గనక ధోని కనిపించాడంటే మాత్రం ఎండితెర సుర్రుమనిపించే సూర్యుడిలో వెలిగిపోతుందంటే డౌటే లేదు. మెగా ఫ్యాన్స్ కి కిక్కే కిక్కు. ఏటైనా RC16 సినిమా మాత్రం మామూలుగా ఊరించడం లేదండి బాబా. రోజుకో కొత్త విషయం బయటకు వస్తున్నది. రోజుకో కొత్త పాత్ర గురించి చెబుతున్నారు. భలే ఊరిస్తున్నారు. ఇన్నాళ్ళు ఏదో ఒక్క ఆట చుట్టే మొత్తం సినిమా అంతా తిరిగిద్దని అనుకున్నారు చాలా మంది. కానీ రామ్ చరణ్ ఆట కూలీ అంటున్నారంటే 2-3 రకాల ఆటలు ఉంటాయని ప్రచారం అవుతుంది ఇప్పుడు. ఒక్కో ఆటకి ఒక్కో బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఎట్టుకుని కథను నడిపిస్తారు కాబోలు. ఇట్టా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఊహించేసుకుంటున్నారు ఇప్పుడు. ఏటైనా టాలీవుడ్ లో ఇప్పటిదాకా ఎవ్వరూ చేయని కొత్త స్టోరీతో బుచ్చిబాబు సినిమా చేస్తున్నాడట. అందుకే అభిమానులకు హైదరాబాద్ బిర్యానీ లాంటి సినిమా రాబోతుంది. కాసుకోండి, దుమ్ము లేచిపోద్ది అంతే.